మరిగే నీటిలో ఇలా రవ్వ పచ్చి కొబ్బరి వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు ఈ రెసిపీ వచ్చేసి. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని ఇందులోకి ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇందులోకి కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కప్పు రవ్వనైతే వేసుకోవాలి. సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే ఒక కప్పు అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రవ్వనైతే వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిసేలాగా ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఒకసారి బాగా లోకే ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుమును అయితే వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు. ఇలా పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా కలిసేలాగా. ఇందులోకి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి లేదా మైదా పిండి అయినా వేసుకోవాలి, మీ ఇష్టం. అది హెల్దీగా కావాలంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా కలిసేలాగా ఇలా అంతా కూడా కలిపేసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా ఇలా ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో బాగా కలిపేసుకోవాలి. అంతా కూడాను ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ విధంగా అంతా కూడాను కొంచెం రవ్వ మెత్తబడేలా చేతితో ఈ విధంగా బాగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇంకా ఈ ప్లేట్లో అయితే మెత్తగా చేసేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా కావాలి మనకి. రవ్వ అనేది ఇలా కలుపుకుంటే మెత్తగా అయిపోతుంది. మన చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా మన చపాతీని ఏ విధంగా తడిపేసుకుంటామో అలాగా చూసారు కదా, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా ఉండేలాగా చూసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం ఆఫ్ అయితే తీసేసుకుందాం. ఈ విధంగా ఇలా 2 ముద్దలుగా చేసేసుకొని ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. పిండి ముద్దనైతే తీసుకొని మళ్ళీ ఒకసారి చేత్తో ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం చేత్తో బాగా కలిపేసుకుంటే మనకి క్రాక్స్ అనేటివి రావన్నమాట. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇలా మళ్ళీ ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే రుద్దుకుంటామో అక్కడ కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవాలి, మనకు అతుక్కోకుండా. ఇలా ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దని పెట్టేసుకొని ఇంకా చపాతీ కర్రతో ఒత్తేసుకోవాలి. చూసారు కదా, మనకి క్రాక్స్ అనేటివి రావన్నమాట. ఇలా ఈ విధంగా చేతితో బాగా కలుపుకుంటే ఇలా ఈ విధంగా మరీ అంత మందం ఉండకూడదు, మరీ అంత పతలాగా ఉండకూడదు అనమాట. మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఒక చిన్నది ఏదైనా ఇలా రౌండ్ది అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా ఈ విధంగా ఇలా ఈ ఎక్స్ట్రా పిండినంతా కూడాను తీసేసుకోవాలి. ఇలా ఒత్తుకున్న ఈ పూరిని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను. ఇంకా మళ్ళీ కొంచెం మనం పిండి అయితే ఉంది కదా, ఆ పిండిని కూడా ఒక్కసారి ఈ విధంగా బాగా చేత్తో ఒత్తేసుకొని కలిపేసుకొని చేసుకోవాలి రౌండ్గా. ఇలా పిండి కూడా ఒత్తేసుకొని ఇలాగా చపాతీలాగా ఒత్తేసుకోవాలి.
వస్తాయి ఈ విధంగా. మనకి మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పతలాగా ఉండకూడదు, మీడియంగా. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను ఒత్తేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా ఒకే దాని మీద పెట్టేసుకోవచ్చు, ఏమీ అతుక్కోవు ఇవి. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను ఒకేసారి చేసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఒత్తి పెట్టేసుకున్న ఈ పూరీలను వేసుకోవాలి. ఇంకా ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టేసుకున్న పూరీని అయితే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒకసారి ఇలా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి. రెండు వైపులా బాగా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతుందో. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు పిల్లలకి, కొంచెం కారం వేసి. ఇలా రెండు వైపులా బాగా కలర్ వచ్చేలాగా కాల్చేసుకొని తీసుకోవడమే. ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చవు. ఇలా నూనె అంతా పోయేలాగా పెట్టేసుకోవాలి. అలాగే ఇంకో పూరిని కూడా వేసేసుకున్నాము. ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటే మనకి పొంగినట్టు అవుతుంది. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలాగే మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. అస్సలు ఆయిల్ పీల్చవు, అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకుంటే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పచ్చి కొబ్బరితో పూరీలు అయితే రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగా పొంగాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదా ఎంత బాగా పొంగాయి. మనకు నచ్చిన కర్రీస్తో తినచ్చు, లేదా ఒట్టిది కానీ కొంచెం కారం వేసుకొని తినచ్చు. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. మనకి పచ్చి పచ్చిగా అస్సలు ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే రవ్వతో పూరీలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి.